ఏంటి, ఎలా వచ్చింది మార్పు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క సమాజంలో మార్పు వచ్చింది. అప్పుడు పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మీరు మారతారని ఎప్పుడూ అనుకోలేదు, ఇంత గొప్ప మార్పుకు కారణం ఎవరు అని అడిగారు. ఇంత గొప్ప మార్పు కారణము ఎవరు అని అంటే ఆ ప్రాంతవాసులందరూ చెప్పారు, మా యొక్క హృదయాల్లో వెలుగు నింపినటువంటి వాడు, మాకు మార్పునిచ్చినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరుద్దాం. అయితే పోలీసు వారు, ఎంఆర్ఓ వారు అన్నారు, అయితే ఇప్పటి వరకు మీ ప్రాంతానికి పేరైతే లేదు కదా, ఇప్పుడు మీకు ఓటు హక్కు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి నువ్వు గుర్తించాలని ఆశపడుతున్నాం. అలా గుర్తించాలంటే మీకు ఒక పేరు పెట్టాలి, మీ గ్రామానికి ఒక పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టమంటారో మీరే కోరుకోండి అన్నారు. అప్పుడు వెంటనే వారందరూ కూడా గుమ్మిగూడుకుని ఏ పేరు పెడదాం, మన ప్రాంతానికి ఏ పేరు పెడదాం అని చెప్పి అందరూ ఆలోచించుకుని వారికి ప్రభుత్వం వారికి చెప్పిన మాట తెలుసా, మా ప్రాంతానికి స్టూవర్ట్ అనే దేవుని సేవకుడు వచ్చాడు, అసలు సత్యం ఏంటో మాకు చెప్పాడు, దేవుని వాక్యాన్ని మాకు అందించాడు, అసలు మనిషి ఎలా బ్రతకాలో చెప్పాడు, పాపం అంటే ఏంటి, పాపానికి వచ్చేటువంటి తీర్పులు అంటే ఏంటి, పాపానికి వచ్చేటువంటి మరణం, పాపానికి వచ్చేటువంటి జీతం మరణం అని, దొంగతనం చేయకూడదు, నీతిగా బ్రతకాలి, సో దేవుని యొక్క సన్నిధిలో మనలో బ్రతకాలి, మారు మనసు పొందాలి అని ఇలాంటి సత్యవాక్యాన్ని చెప్పినటువంటి మా దేవజనుడి పేరు స్టూవర్ట్, కాబట్టి మా ప్రాంతానికి ఆయన పేరే పెట్టండి అని చెప్పి వారందరూ కోరుకుని అడిగినటువంటి పేరేంటి తెలుసా, సెటిల్మెంట్ ఏరియాగా పిలువబడుతున్న మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెట్టమన్నారు. ఏ పురం? స్టూవర్ట్పురం. ఇప్పుడు చెప్పండి, స్టూవర్ట్పురం ఎంతమంది తెలుసు? స్టూవర్ట్పురం ఎంతమంది తెలుసు? స్టూవర్ట్పురం అంటే దొంగలకు ప్రసిద్ధి అండి. ఏంటి, ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధి, కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో దొంగలు లేరు. ఆ ప్రాంతంలో అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, ఆ ప్రాంతంలో అనేక మంది వైద్యులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. పిల్లలు ఈ రోజున ఉన్నతమైన స్థానానికి వచ్చారు. ఒకప్పుడు దొంగపురం, కానీ ఇప్పుడు ఏంటది, సువార్తపురంగా మార్చబడింది. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. ఇది యేసయ్య చేసేటువంటి గొప్ప కార్యం. ఈ రాత్రి కాల సమయంలో క్లుప్తంగా మీతో మాట్లాడతాను. మీరు అందరూ కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, పాస్టర్ గారు త్వరగా చెప్పేసేయండి, త్వరగా వదిలేసేయండి, ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. చేతులు ఎత్తండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓకే, వెళ్ళరా? 2 గంటల దాకా కూర్చుంటారు మీరు? 2 గంటల దాకా కూర్చుంటున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. అబ్బా, మీరు నిజంగా అబద్ధికులండి, 2 గంటల వరకు కూర్చుంటారు మీరు. రైట్. సో నేను క్లుప్తంగా మాట్లాడతాను కాబట్టి మీరు శ్రద్ధగా వినండి, నిద్రపోవద్దు. ఎవరన్నా ప్రక్కన నిద్రపోవద్దు అనుకో, గిల్లండి ఇలాగా. ఎందుకు గిల్లామంటే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకే, నిద్రాత్మ యేసు నామములో ఇక్కడి నుంచి బయటికి పారిపోవును గాక. సోమరాత్మ యేసు నామములో ఈ ప్రాంతం నుంచి బయటికి పోవును గాక. ఓకే, విందాం, దేవుని వాక్యం విందాం. ఈ రాత్రి కాస్త యెహెజ్కేలు గ్రంథం నుంచి 37వ అధ్యాయాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం నుంచి 37వ అధ్యాయాన్ని మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రతివచన బైబిల్లో ప్రతి మంచి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను రాయించి పెట్టలా. యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ స్ట్రెంగ్థెన్స్ అని అర్థం, దేవుడు బలపరచును అని అర్థం. దేవుడు మనం బలపరిచేటువంటి వాడు. ఈ ప్రపంచంలో యేసయ్య మనం బలపరిచేటువంటి వాడు, దేవుడు మనం బలపరిచేటువంటి వాడు. ఒకవేళ బలహీనతల్లో నువ్వు ఉంటే యేసయ్య నిన్ను బలపరచడానికి లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం నేను బలపరిచేటువంటిది. యెహెజ్కేలు గ్రంథాన్ని ఎవరు రాశారంటే యెహెజ్కేలు రాశాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కొంతమంది ప్రవక్తలు మనం చూస్తుంటాం. ఆ ప్రవక్తలో ప్రాముఖ్యంగా యెషయా అనే ప్రవక్త అందరికీ తెలుసు, ఇర్మియా అనే ప్రవక్త అందరికీ తెలుసు, ఆ తర్వాత యెహెజ్కేలు అనే ప్రవక్త. ఈ ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రవక్తలు. యెషయా గారు ఏం రాశారు అని అంటే కుమారుని యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా విషయాలు రాశారు ఆయన. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు ఇమ్మానుయేలు పేరు పెడతారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు అని యెషయా యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి, కుమారుడు గురించి రాశారు ఆయన. మీరు 53వ అధ్యాయం జాగ్రత్త చదివితే కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి మనం కూడా చూస్తాం. సూరూపమైన సొగసైనటువంటి అయిన వాడిగా ఆయన ఉన్నాడు, వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన పొందిన దెబ్బల చేత మనకేంటి స్వస్థత అని 53వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క మరణం గురించి ఆయన రాశారు. ఆ తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయం జాగ్రత్త చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ఉంటుంది అక్కడ. అంటే యెషయా దేని గురించి మాట్లాడారంటే కుమారుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే, ఇర్మియా అనేటువంటి ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడారంటే యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి అని మాట్లాడు. యెహోవాను
ఎక్కువగా ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని మనం వచనాలు చూస్తాం. ఇంకా యెహెజ్కేలు దగ్గరికి వచ్చేటప్పటికి యెహెజ్కేలు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు. నా ఆత్మ నాలోకి వచ్చినప్పుడు ఆత్మను ఎత్తుకుని పోగా, ఇలాంటి మాట మనం చూస్తున్నామంటే ఇర్మియా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు. మనం త్రియేక దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన సృష్టి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాతం ప్రకటించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం గుడి అన్నాడు. అది చేయండి. త్రిత్వాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. నాకు ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడు అని అంటే, చాలా జాతీయ చరిత్ర ఒకసారి నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడు అంటే, బైబిల్ అనేది పుక్కిడి పురాణం కాదు, బైబిల్ అనేది ఒక కల్పిత గాథలు కాదు, బైబిల్ అనేది అసలు జరగినటువంటి కథలు ఇందులో రాయబడలేదు, జరిగినటువంటివే ఇందులో రాయబడ్డాయి. మీ సంఘం పేరేంటి? మీ సంఘం పేరేంటి? స్ముర్ణ. నేను రీసెంట్గా టర్కీ అనేటువంటి దేశానికి వెళ్ళాను. టర్కీ అనేటువంటి దేశానికి వెళ్ళాను. అక్కడ మీ సంఘం అంటే ప్రకటన 2వ అధ్యాయంలో చెప్పినటువంటి స్ముర్ణ సంఘము అక్కడ ఉంది. ఎఫెసు, స్ముర్ణ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా. సో ఈ సంఘాలు 7 సంఘాలు ఉన్నాయి కదా. స్ముర్ణ అనే సంఘాన్ని నేను చూశాను, ఆ పట్టణాన్ని నేను చూసి వచ్చాను. అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అక్కడ ఎక్కువగా స్ముర్ణ అనేటువంటి పట్టణం కావచ్చు, ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో అర్తిమి దేవత అనేటువంటి దేవతను పూజించేవారు. ఆనాటి టైంలో అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో అర్తిమి దేవత, డయానా అనేటువంటి ఒక దేవతను బాగా ఎక్కువ పూజించేవారు. అక్కడ మనం జాతకాలు చేసిన అపోస్తల గ్రంథాన్ని మీరు జాతక చదివితే అక్కడ అర్తిమి దేవతను ఆరాధన చేసేటువంటి అనేక మంది ఉండేవారు. అక్కడ ఒక టెంపుల్ ఉండేది, గుడి. ప్రపంచంలో అది ఒక వింతగా చలామణి అవుతుండేది. కానీ ఇప్పుడైతే ఆ టెంపుల్ లేదు, కానీ ఒక స్తంభం మాత్రమే ఉంది. అంత మాత్రం మీద అపోస్తలుడైన పౌలు ఆ పట్టణాల్లో 3 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. 3 సంవత్సరాలు పరిచయం చేశాడు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అక్కడే యోహాను అనేటువంటి దైవజనుడు ఆ ప్రాంతం నుంచే పద్మస్ అనేటువంటి ఐలాండ్కి, పద్మస్ అనేటువంటి ద్వీపానికి పరవాసిగా చేయబడితే అక్కడ ప్రకటన ఉందని రాశాడు. అంటే చూడండి, బైబిల్లో చెప్పినటువంటి ఏవి కూడా అవాస్తవం కాదు. బైబిల్లో పొందుపరిచిన చరిత్ర అవాస్తవం కాదు, అది సత్యవంత విషయాన్ని మీరు గమనించాలి. ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవాలంటే, ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవాలంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి, దానికి శాస్త్రీయ రుజువులు ఉండాలి, పురాతత్వ ఆధారాలు ఉండాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండాలి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి. అంటే ఆ గ్రంథానికి సంబంధించినటువంటి ఆ మ్యానుస్క్రిప్ట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇప్పుడు దొరకాలి. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సముద్రాలు ఉంటాయి. ఒకటి మధ్యధరా సముద్రము, రెండోది మృత సముద్రం. చెప్పండి. మధ్యధరా సముద్రము, మృత సముద్రం. మృత సముద్రము అంటే ఆ మృత సముద్రంలో ఏ ఒక్కరు కూడా మునిగిపోరు. చాలా లోతు ఉంటుంది, కానీ నువ్వు మునగాలనుకున్నా మునగలేవు ఆ సముద్రంలో. ఆ సముద్రం మీద ఇలా తేలుతూ నువ్వు పేపర్ చదువుకోవచ్చు, ఆ సముద్రం మీద తేలుతూ నువ్వు బైబిల్ గ్రంథం చదువుకోవచ్చు. ఆ మృత సముద్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఆ సముద్రంలో మునగలేరు. నేను ఆ మృత సముద్రానికి 4 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతి సందర్భంలో అందులో స్నానం చేస్తాను, మునగను, నాకు ఈత రాదు, కానీ లోతైన ప్రాంతాల్లో తేలుతూనే ఉంటాను. ఆ మృత సముద్రానికి ఉన్న ప్రత్యేకత లాంటిది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ మృత సముద్రానికి ఎదురుగా ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో దొరికినవి ఏంటి తెలుసండి? యెషయా గ్రంథము దొరికింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి దాని ముందుగా గొర్రెలు కాచుకుంటున్నాడు. కాచుకుంటే ఒక 2-3 గొర్రెలు తప్పిపోయినాయండి. అవి ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియక కొన్ని గుహల్లో ఉంటే ఆ గుహల్లోకి వెళ్ళి రాళ్ళు ఇసిరాడు. గులక రాళ్ళు ఇసిరితే ఆ గులక రాళ్ళు ఒక పింగాణి కుండకు తగిలినట్లుగా శబ్దం వచ్చింది. ఒక కుండకు తగిలితే రాయి ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తే అతను అనుకున్నాడు, ఇంకేంటి ఈ లోయలో ఈ గుహల్లో ఏమున్నాయి? లంకి బిందెలు ఉన్నాయనుకున్నాడు. ఏంటి లంకి బిందెలు అంటే తెలుసా? పూర్వదినాల్లో రాజులందరూ కూడా బంగారం, వెండి, వారికి ఉన్నటువంటి వజ్రాలు ఇవన్నీ కూడా ఏ బిందుల్లో పెట్టేవారట. ఇప్పుడు చాలా మంది ఆ గుప్త నిధుల కోసం ఏం చేసుకుంటారు? చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఆ గుప్త నిధులకి దారి చూపించే పాములు ఉంటాయట.
దాన్ని కొనుక్కోవడానికి చాలా మంది ప్రయాసపడుతుంటారు. ఒక పాము ఉందట, ఆ పాముని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొంటా ఉంటారు. ఎందుకంటే ఆ పాము ఏం చేస్తుందట, గుప్త నిధులకి ఏం చేస్తుందట, దారి చూపిస్తుందని చాలా మంది అమాయకులు కోట్ల రూపాయలు పెట్టి ఆ పాముని కొంటారు. అది ఎలా ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది, ఉత్తిదే. ఆ పాము ఏం చూపించదు కానీ అలా మోసం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే గుప్త నిధులు దొరికినాయేమో అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ కొండలన్నీ బయట తీసుకొచ్చేటప్పటికి కొండల్లో బంగారం లేదు, వెండి లేదు, అంతకంటే విలువైన దేవుని వాక్యం అందులో ఉంది. గట్టిగా చెప్పబోతుంది. అదే కుమ్రాన్ వ్యాలీస్లో దొరికినటువంటి ఆ పుస్తకపు చుట్టలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క కొండల్లో భద్రపరిచారు. దాన్ని బయట తీసుకొచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఏ గ్రంథాన్ని చదువుతున్నామో ఆ గ్రంథం మార్పు చెందలేదు. ఆమె చెప్పండి. మారలా. ఆ కొండల్లో ఎలా అయితే ఉందో ఇప్పుడు మన చేతిలో ఉన్న పరిశుద్ధం కూడా మారలేదు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధం ఏమలేదు, మారలేదు. అందుని బట్టి బైబిల్ గ్రంథానికి చారిత్రాత్మక ఆధారాలు మాత్రమే కాకుండా పురాతత్వపు ఆధారాలు, మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుని బట్టి దేవుని వాక్యాన్ని దివ్య జ్ఞాన గ్రంథం అన్నారు, దేవుని వాక్యాన్ని గ్రంథరాజం అన్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని పరచండి. ఇది అల్లటప్ప గ్రంథం కాదు. ఇది దేవుని వాక్యము సత్యము. నీ వాక్య సారాంశమే సత్యమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. చూడండి, చరిత్ర చెప్తాను. ఎహెజ్కేలు అనే వ్యక్తి ఎప్పుడు ఉన్నటువంటి వాడు. ఎహెజ్కేలు ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడో త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో నెబుకద్నెజరు అంటే ఒక రాజు ఇశ్రాయేల్ దేశాన్ని దండెత్తొచ్చాడు. ఇశ్రాయేల్ దేశాన్ని దండెత్తొచ్చి ఇశ్రాయేల్ దేశం నుండి కొంతమందిని చెర పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఆ చెర పట్టినటువంటి వారిలో ప్రాముఖ్యంగా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారిని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? రాజు అయిన నెబుకద్నెజరు. అది 606 సంవత్సరం క్రీస్తు పూర్వం జరిగింది. ఆ తర్వాత మరలా 8 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా 597 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో మరలా నెబుకద్నెజరు ఇశ్రాయేల్ మీద దండెత్తి ఈసారి ఎహెజ్కేలుని మిగతా వాళ్ళందరినీ కూడా చెరబంది తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ యొక్క బబులోను దేశంలో క్యాబారు నది అనేటువంటి ఒక నది ఉందట. మీకు దగ్గర ఉన్న నది ఏంటి? మీకు దగ్గరగా ఉన్న నది ఏంటమ్మా? గోదావరి. బబులోను దేశంలో క్యాబారు అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ నదిని తాగండి, ఈ గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాలు అడుగుతుందండి అని చెప్పి ఇశ్రాయేల్కి ఆ భయంకరమైన శ్రమలు పెట్టాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఆ తర్వాత మనం చూస్తే క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో మరలా దండెత్తొచ్చాడు. వచ్చి ఈసారి యెరూషలేం ప్రాకారాలను ఏం చేశాడు? కూలగొట్టాడు. యెరూషలేం ప్రాకారాలు కూడా గుమ్మాలను కూలగొట్టాడు. అప్పుడు కూడా చాలా మంది బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. కానీ దేవుని మహాకృప జరిగింది ఏంటి తెలుసండి? ఆ టైంలో 70 సంవత్సరాల వారు చెరలో ఉన్నప్పుడు కోరేష్ అంటే ఒక రాజు వచ్చాడు. ఎవరు? కోరేష్ అని రాజు వచ్చి ఇశ్రాయేల్ ఏం చేశాడు? విడిపించినాడు. విడిపించినప్పుడు వారందరూ కూడా మరలా యెరూషలేముకి తిరిగి వచ్చారు. చెప్పండి, కోరేష్ అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. కోరేష్ అనే మాటకు అర్థం ఏంటి? సూర్యుడు. ఆ కోరేష్ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఈ రోజున బంధకాల్లో ఉన్నావా? నీవు కూడా ఈ రోజున సాతానుడిని బంధించి వాడి యొక్క చెరలో మిమ్మల్ని బందీఖానాలు వాడు వేసినట్లయితే నీకు ఈ రాత్రికాల విడుదల ఉంది. ఎవరు తమ్ముడు? ఏ బందీఖానాలో ఉన్నావు? ఏ బానిసత్వంలో ఉన్నావు? సాతానుడు నేను బంధించాడా? ఏ పాపంలో ఉన్నావు? ఈ రాత్రికాల సమయంలో దేవాన్ని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మంది యవనస్తులు ఈ రోజున బానిసలుగా మారిపోతున్నారు. ఈ రోజున విచిత్రమైన బానిసలు చాలా మంది. 6 అడుగులు ఉంటాడు మనిషి, 6 అడుగుల సిగరెట్కి బానిస. విడుదల పొందలేడు. విడుదల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ విడుదల రాదు. పాస్టర్ గారు విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. సిగరెట్లో ఈ కైని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఈ మందు తాగడం విడిచిపెట్టాలనుకున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. నేను బానిసత్వంలో ఉన్నానని చాలా మంది చెప్తారు. మనిషి విచిత్రమైన బానిస. మనం పైకి చాలా అందంగా కనబడవచ్చు, పైకి చాలా సంస్కారవంతంగా కనబడవచ్చు, పైకి మంచి సింగర్లుగా కనబడవచ్చు, పైకి భక్తిపరులుగా కనబడవచ్చు, లేకపోతే బయటికి ఒక భక్తిపరులుగా మనం కనబడవచ్చు. కానీ మనం బానిసత్వంలో ఉన్నామట. ఏ బానిసత్వం ఇది? పాపం అనేటువంటి బానిసత్వము. పాపం అనే బానిసత్వంలో మనం ఉన్నాం. ఇది నన్ను విడుదల పొందాలి. నిన్ను విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. ఆయన సూర్యుడిగా వచ్చాడు. హల్లెలూయా. నీతి సూర్యుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆయన నీకు విడుదల ప్రసాదించగలడు. మా పెద్దనాన్న గారు ఉండారండి, ఆయన చైన్ స్మోకర్. ఎవరు? చైన్ స్మోకర్ అంటే
సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగించేవాడు అనమాట ఆయన. అసలు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటాడంటే, సిగరెట్ కాల్చుకుంటూ ఎప్పుడు ఉంటాడంటే, భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు. ఇక మిగతా టైంలో కాల్చడం ఏంటి? సిగరెట్లు. అలా కాల్చితే ఊపిరితిత్తులు ఉంటాయా? అలా కాల్చితే థ్రోట్ క్యాన్సర్ రాదా? సిగరెట్లు ఈ రోజున నీ యొక్క ఆయుష్ను ఏం చేస్తుంది? అది చేస్తుంది. ఒక సిగరెట్ సుమారు ఒక అరగంట ఆయుష్ను తీసేస్తుంది, తెలుసా నీకు? ఈరోజు అనేక మందికి గుండె నొప్పులు రావడానికి, అనేక మంది క్యాన్సర్ రావడానికి, థ్రోట్ క్యాన్సర్ రావడానికి కారణం తెలుసా? నువ్వు కాల్చే సిగరెట్, నువ్వు త్రాగేటువంటి మందే. అలా కాల్చగా ఆయనకి టీబీ వచ్చింది. ఏమొచ్చింది? టీబీ. దగ్గుతుంటే రక్తం బయటపడుతుంటే తీసుకెళ్ళి విజయవాడ దగ్గర మంగళగిరి ఉంది, తెలుసా మీకు? మంగళగిరిలో టీబీ శానిటోరియం ఉండేదట. అక్కడ జాయిన్ చేస్తే వైద్యులన్నీ కూడా పరీక్షించి మా పెద్దమ్మ గారిని పిలిచి, ఈయన బాగా సిగరెట్లు కాల్చాడు, అందుని బట్టి ఈ ఊపిరితిత్తులు అన్నీ పాడైపోయింది, ఇంకెక్కువ కాలం బతకడం. దగ్గితే ఏమొస్తుంది? రక్తం బయటకు వస్తుంది. గుట్టగా మింగితే ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇన్ని సీసా పెంకులు గొంతుకులు వేసి మింగితే ఎలా ఉంటుందో అంత నొప్పి వస్తూ ఉంటుంది, గొంతుకు అంత బాధగా ఉంటుంది. టీబీ వచ్చినటువంటి వారికి, థ్రోట్ క్యాన్సర్ వచ్చినటువంటి వారికి నరకం అంటే అదే. అలాంటి టైంలో డాక్టర్ గారు చెప్పారు, ఎక్కువ కాలం బతకడం ఆయన, అందుని బట్టి ఏది కావాలంటే అది పెట్టేసే, జాగ్రత్తగా చూసుకో, రోజుల్లోనే చచ్చిపోతాడు అని అంటే, అలాగే మా పెద్దమ్మ గారు హాస్పిటల్లో ఉండి అతనికి అన్ని పరీక్షలు లేకపోతే అన్ని కార్యాలు చేస్తుంది. ఆ టైంలో ఆయన అనేవాడట, మా పెద్దమ్మ గారిని పిలిచి ఇలా చూపించేవాడట. ఏంటి ఇలా చూపిస్తున్నావు అని అంటే, సిగరెట్ వెలిగించి ఆ వేడిలో పెట్టాలట ఆయనకి. ఎప్పుడది? ఏమండి, ఆ సిగరెట్టే కదా తన జీవితాన్ని పాడు చేసింది. ఆ సిగరెట్ కాల్చడం ద్వారానే టీబీ వచ్చింది. అతను చచ్చిపోవడానికి కారణం ఆ సిగరెట్. కానీ చంపేసేంత వరకు ఆ సిగరెట్ విడిచిపెడుతుందా? నువ్వు విడిచిపెట్టాలని అనుకోవచ్చు, కానీ ఒకనాడు ఆ సిగరెట్, ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు, తెలుసా నీకు? నువ్వు అనుకుంటావు పాపాన్ని నేను ఇంటిగా విడిచిపెడతానండి, నాకు ఎంతసేపు ఇది? సో ఈ యొక్క చెడు సావాసం విడిచిపెట్టడం ఎంతసేపు? ఈ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టడం ఎంతసేపు? ఈ యొక్క వ్యభిచారం విడిచిపెట్టడం ఎంతసేపు? ఈ సిగరెట్లు కాల్చడం విడిచిపెట్టడం ఎంతసేపు? ఈ సీరియల్ విడిచిపెట్టడం ఎంతసేపు అనుకుంటావు, కానీ నువ్వు విడిచిపెట్టినా అది నిన్ను విడిచిపెట్టదు, తెలుసా నీకు? పాపానికి ఉన్న శక్తి అలాంటిది. గోదావరి వరదలు వస్తున్నాయట. ఎప్పుడు వస్తాయి గోదావరి వరదలు? జూలై ఆగస్టులో వస్తాయి కదా వరదలు. భద్రాచలం నుంచి భయంకరమైన ఉధృతి వస్తూ ఉంటుంది. కొన్ని పట్టణాలు ఏం చెబుతూ ఉంటాయి, ఖాళీ చేసి వేరే మెట్ట ప్రాంతాలకు పంపించేస్తుంటారు. ఆ టైంలో ఆ ప్రాంతం నుంచి చాలా దొంగలు కొట్టుకుని వస్తాయి, తెలుసా మీకు? అడవిలో ఉన్నటువంటి టేకు దొంగలు, ఇంకా సర్వే దొంగలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి బీరువాలు ఇవన్నీ కూడా కొట్టుకొస్తాయి. ఎక్కడికి తెలుసా? రాజమండ్రికి చాలా కొట్టుకుని వస్తూ ఉన్నప్పుడు, రాజమండ్రిలో కొంతమంది గజేతగాళ్ళు ఉంటారు. ఎవరు? గజేతగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దొంగల్ని, ఆ కలపల్ని ఈత కొట్టుకుంటూ వెళ్ళి దాన్ని ఏం చేస్తారు? ఒడ్డుకు తీసుకొచ్చి అమ్ముకుంటారు అన్నమాట, తెలుసా మీకు ఇది? అలాంటి టైంలోనట ఒకరోజు ఈతగాళ్ళందరూ కూడా ఒడ్డు మీద ఉన్నారు. ఏం దొరుకుతుందా దూకి ఆ ప్రవాహంలోకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ తీసుకొద్దామని చెప్పి ప్రణాళికలు చేస్తున్న టైంలో అల్లంత దూరంలో ఒక నల్లటి పెట్టి కొట్టుకుని వెళ్ళిపోతుందట. ఒకడు చూసి ఆ నల్లటి పెట్టిలో ఖచ్చితంగా బంగారం ఉంటుంది, ఆ నల్లటి పెట్టిలో ఏదో ఉంటుందని చెప్పి ఈత కొట్టుకుంటూ ఆ ప్రవాహానికి ఈదుతూ వెళ్ళి ఆ నల్లటి పెట్టి పట్టుకున్నాడంట. పట్టుకోగానే మిగతా వాళ్ళు అందరూ అనుకుంటారు, ఈ రోడ్డుతో వీడికి ఏమైపోయింది, నక్కతోక తొక్కుంటాడు, ఆ నల్లటి పెట్టిలో చాలా శాస్త్రమైనవి ఉంటాయి అని చెప్పి అందరూ అనుకున్న టైంలో ఆ నల్లటి పెట్టి పట్టుకున్నటువంటి వాడు అక్కడి నుంచి అరుస్తున్నాడట, రక్షించండి అని అరుస్తున్నాడంట. నల్లటి పెట్టి పట్టుకున్న వ్యక్తి ఏమి అరుస్తున్నాడు? నన్ను రక్షించండి. అప్పుడు చాలా మంది అనుకున్నారు, రేటుకి చాలా మంచి జాబ్ పాటు దొరికింది, చాలా మంచి నల్లపెట్టు దొరికింది, మనకి ఎవరికైనా షేర్ ఇవ్వాల్సి వస్తుందేమో అని, మనకేమైనా పంచి పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి అలా వెళ్ళిపోతున్నాడు రాడు. పైగా వెళ్ళిపోతూ రక్షించండి, ప్రమాదం ఉన్నట్టు అరుస్తున్నాడు అనుకున్నారట. కానీ కాసేపటికి అర్థమైంది, వాడు నిజంగా రక్షించండి అనే మాట నిజంగానే పలుకుతున్నాడని. వాడు నల్ల పెట్టి అనుకున్నాడు, బంగారం అనుకున్నాడు, వెండి అనుకున్నాడు. వెండి దేని పట్టుకున్నాడంటే నల్లటి ఎలుగుబండిని పట్టుకున్నాడు. వాడు ఏం పట్టుకున్నాడు? ఆ నల్లటి ఎలుగుబండి ఏం చేసిందంటే ఆ ప్రవాహానికి ఇలా మునగు తీసుకుని, చలికి బాగా మునగు తీసుకుని ప్రవాహాన్ని కొట్టుకొచ్చేస్తుంది. అది కొట్టుకేస్తుంది. ఏం పట్టుకున్నాడు?
ఏం పట్టుకున్నాడు? పెట్టి అనుకుని ఏం పట్టుకున్నాడు? చెప్పండి అమ్మా. ఎలుగుబంటి పట్టుకున్నాడు. ఎలుగుబంటి అంటే అంత క్రూరం ఎందుకు తెలుసా అండి? ఎలుగుబంటి రక్తాన్ని ఏం చేస్తుంది? త్రాగేస్తుంది, చీల్చేస్తుంది మనిషిని. అలాంటి ఎలుగుబంటిని పట్టుకుని రే, నేను పట్టుకుంది నల్లటి పెట్టింది కాదు, నేను పట్టుకుంది దేన్ని? ఎలుగుబంటిని అనగానే అప్పుడు ఏళ్ళు అంటున్నారట, అది ఎలుగుబంటి అయితే విడిచిపెట్టే, అది ఎలుగుబంటి అయితే విడిచిపెట్టారా అంటుంటే వాడు అక్కడి నుంచి వస్తున్నాడట, విడిచిపెట్టి పావు గంట అయింది, నేను విడిచిపెట్టేశాను కానీ అది నన్ను ఏం చేయట్లా, విడిచిపెట్టట్లా. ఎలుగుబంటి ఆ ప్రవాహంలోనే ఆ వ్యక్తిని చీల్ చేసి ఆ వ్యక్తిని అక్కడే చంపేసింది. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను రాజమండ్రి, ఎందుకంటే అది రాజమండ్రి కాబట్టి ఆ రాజమండ్రిలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ నల్లటి పెట్టిన పట్టుకున్నాడు తెలియక, కానీ వదిలేశాడు. కానీ అది వదిలిపెట్టిందా ఆ ఎలుగుబంటి? నువ్వు అనుకుంటావు పాపం సరదా అనుకుంటావు, ఈ ధూమపానం సరదా అనుకుంటావు, వ్యభిచారం సరదాగా అనుకుంటావు, అక్రమ సంబంధం సరదా అనుకుంటావు, కానీ ఒకనాడు అది నేను విడిచిపెట్టదు. నువ్వు విడిచిపెట్టేద్దామనుకున్నా సరే విడిచిపెట్టబడలేవు. ఎప్పటి వరకు అంటే యేసు రక్తం నేను కడిగేంత వరకు, యేసయ్య యొక్క కృప నీకు తోడుండకపోతే నువ్వు దాని నుంచి విడుదల పొందలేవు. పాపం అనుకున్న శక్తి లాంటిది. పాపం చే ప్రతి ఒక్కరు ఆ పాపానికి దాసుడు. మిత్రమైన దాసులు, బందీఖానాలో ఉన్నటువంటి వారు మనల్ని విడుదల చేయడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించని దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. Jesus Christ did not come to this world to establish any religion. Jesus Christ did not come to this world to establish any religion, but he came to this world to save you from your sins. నీ పాపం నుంచి యేసు ప్రభువుని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన శిక్షకుడు కాదు, రక్షించడానికే ఈ రాత్రి కాలం ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీతి సూర్యుడిగా యేసు ప్రభువు లోకానికి వచ్చారు. అనేక పాప వ్యసనాలు ఉన్నటువంటి వారిని, అపవాది శక్తులతో పీడించబడుతున్నటువంటి వారిని, ఇంకా చెప్పాలంటే దురాత్మశక్తితో పీడించబడుతున్న వారిని, శాపం ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చారు. జక్కయ్య గురించి మనకు తెలుసు. జక్కయ్య అతను సుంకపు గుర్తుదారుడిగా ఉన్నాడు. ఎరికో పట్టణంలో సుంకపు గుర్తుదారుడిగా ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు యేసు ఎవరో చూడాలనుకున్నాడట. కానీ పొట్టువాడని కారణం చేత చూడలేకపోయేసరికి ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తున్నప్పుడు మేడి చెట్టు ఎలాంటిదో, మేడి చెట్టు ఎలాంటిదో అతని హృదయం కూడా అలాంటిదే. మేడి చెట్టు ఎలాంటిదో, మేడి పండు ఎలాంటిదో అతని హృదయం కూడా అలాంటిదే. తెలుగులో వేమన ఒక శతకాన్ని రాశాడు. మేడి పండు చూడ మేలిమై ఉండా, పొట్ట విప్పి చూడ పురుగులుండా. ఎగ్జాక్ట్లీ జక్కయ్య కూడా అలాంటి వాడే. పైకి మాత్రం ఆఫీసర్, పైకి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, కానీ లోపలంతా ఇక్కడ పురుగులే, లోపలంతా అపవిత్రతే, లోపలంతా దుర్మార్గతే, లోపలంతా లంచగొడితనమే, లోపలంతా తాగుబోతనమే. అలాంటి వ్యక్తి ఏ చెట్టు ఎక్కాలో ఆ చెట్టు ఎక్కాడు. ఎవరో? జక్కయ్య. అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఎలాంటిదో అలాంటి చెట్టు ఎక్కాడు. ఆ రోజు యేసు ప్రభువు కరెక్ట్గా ఇక మేడి చెట్టు కిందకు వచ్చి జక్కయ్య త్వరగా దిగండి అన్నాడు. జక్కయ్య గెట్ డౌన్ ఇమీడియట్లీ, త్వరగా దిగన్నాడు. ఈరోజు నువ్వు కూడా మేడి చెట్టు పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగాడండి, త్వరగా దూకేశాడు. ప్రభు నా ఇంట్లో ఉంటాడట, ఆయన త్వరగా దూకాడు. ప్రభువుకి తన హృదయంలో స్థానం ఇచ్చాడు. ఎప్పటికి ఇంటికి తీసుకెళ్ళాడో ప్రభు ఒక మాట అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇద్దరు కూడా అబ్రహాము కుమారుడని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారో అతని జీవితం వెలిగించబడింది. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సొమ్మును తీసుకున్నానో వారికి ఎన్నింతలు ఇస్తానన్నాడు, 4 ఇంతలు తిరిగి ఇచ్చేస్తానని తన జీవితంలో పరివర్తన. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలోకి వస్తే పరివర్తన, యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఆశీర్వాదం, యేసయ్య నీ ఇంట్లోకి వస్తే నువ్వు కూడా అబ్రహాము కుమార్తెవి కుమారుడు అవుతావు. విశ్వాసులకి నువ్వు కూడా విశ్వాసుల యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాముకి నువ్వు కుమారుడుగా కుమార్తెగా పిలువబడతావు. సమరయ గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు అయితే దేవుని వాక్యంలో రాయబడలేదు. ఆ స్త్రీ అయితే సమరయ స్త్రీ. ఎంతమందితో కాపురం చేస్తుందంట? 5గురితో కాపురం చేస్తుందట. ప్రభు కూడా మిట్ట మధ్యాహ్నం వేళ ఆ బావు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభువును కూడా బొట్టలు వేయాలనుకుందామే. ఎవరిని? ప్రభులో కూడా ఆమె యొక్క లాలన మాటల చేత. ఎందుకంటే ప్రభు చాలా సుందరుడు, ప్రభు చాలా సుందరుడు కాబట్టి ఆ సుందర రూపాన్ని చూసినటువంటి ఆ సమరయ స్త్రీ ఈయన కూడా వాళ్ళలో వేయాలని చెప్పి కడవబెట్టుకుని వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. మొదట మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఈ నీళ్లు త్రాగుతున్నావు, ఈ నీళ్లు త్రాగుతున్నప్పుడు మరలా దప్పికొంటావు,
కానీ నేను ఇచ్చి నువ్వు త్రాగితే ఎప్పుడు నీ దప్పుకొనవు అన్నాడు. నేను ఇచ్చి నువ్వు త్రాగితే నువ్వు ఎప్పుడు దప్పుకొనవు అంటే, ఏంటి ఆ నీళ్లు నాకు కూడా ఇవ్వండి, అయితే నువ్వు వెళ్ళి పోయి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు ప్రభు. పోయి నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు ఆమె వెంటనే అంటుంది, నాకు పెనిమిట్లు లేరుగా అంది. ఏముంది? నాకు పెనిమిట్లు లేరుగా అంది. ప్రభు అన్న నీకు ఉన్నారు కదా 5 అన్నాడు. షాక్ అయిపోయింది. మొదట అర్థమైపోయింది ఈయనేదో మహానుభావుడు అనుకుంది మొదట, తర్వాత ఒక ప్రవక్త అనుకుంది, తర్వాత ఒక దేవదర్శి అనుకుంది. చివరికి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సీ అయినే. మెస్సీ అంటే ఎవరు? రక్షకుడు. మెస్సీ అంటే అభిషక్తుడు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఎవరి కోసం ఎదుగుతున్నారో ఆ మెస్సీనే అని చెప్పి తన కళను అక్కడ పాడేసి తన పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించి ఆ గ్రామానికి వెళ్ళి గ్రామానంతా కూడా యేసు ప్రభు పాదాల్లో తీసుకొచ్చింది సమరయ స్త్రీ. గట్టిగా చెప్పలు కొట్టిన దేవుని పరచండి. ఈ రాత్రి కాలంలో దేవాదేవుడికి విడుదల ఇచ్చేటువంటి వాడు, ఈ రాత్రి కాలంలో దేవాదేవుడు విడుదల ప్రసాదించేటువంటి వాడు. నేను ఇప్పుడు వాక్యంలోకి వచ్చేస్తున్నాను. 37వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని యెహెజ్కేలు చూస్తున్నాడు. దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఒక లోయలోకి నడిపించింది. ఆ లోయలో ఏమున్నాయంటే చెట్లు లేవు, ఆ లోయలో నదులు లేవు, కానీ ఆ లోయలో ఏమున్నాయి తెలుసా? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఊహించండి, ఒక లోయ అంతా కూడా ఎండిన ఎముకలతో నింపబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నాడు. ఎవరిని? యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలను ఆజ్ఞాపన చేయ, ఒక ప్రవచనాన్ని నువ్వు విడుదల చేయి అన్నప్పుడు ఆ ఎండిన ఎముకలతో ఎవరు మాట్లాడుతున్నారు? యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకల్లో జీవాన్ని రావాలని ఎప్పుడైతే ఉచ్చరించగానే దేవుని యొక్క ఆత్మ ప్రభావం ద్వారా, దేవుని శక్తి ద్వారా ఎండిన ఎముకలన్నీ కూడా గడగడగా శబ్దం చేసుకుంటూ అవి ఒకటిగా చేర్చబడ్డాయట. ఆ ఎండిన ఎముకలు అస్థిపంజరాలుగా మార్చబడ్డాయి. ఆ అస్థిపంజరాలకి ఏమొచ్చింది? నరాలు వచ్చినాయి. ఆ అస్థిపంజరాలకి ఏమొచ్చింది? చర్మం వచ్చింది. ఆ అస్థిపంజరాలకి జీవం వచ్చింది. అవన్నీ కూడా ఒక గొప్ప సైన్యంగా మార్చబడ్డాయని మీరు యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చదువుతారు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాల సమయంలో ఎండిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింప చేయగలడు. ఒకవేళ నీ జీవితంలో ఎండిపోయిందా? నీ జీవితంలో కన్నీరుందా? నీ జీవితంలో దుఃఖం ఉందా? నీ జీవితం ఎండు పరిస్థితిలో ఉందా? ఎండినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ రాత్రి కాలంలో యేసయ్య నీ యొక్క ఎండిపోయినటువంటి జీవితాన్ని చిగురింప చేయగలడు. నీ యొక్క మోడు బాని జీవితాన్ని దేవుడు చిగురింప చేయగలడు. మారాలంటే అనుభవాన్ని దేవుడు మధురంగా చేయగలడు. ఈ రాత్రి కాలంలో జీవితాన్ని వెలిగించగలడు. నీ జీవితంలో నవ్వులు పూయించగలడు. నీ జీవితంలో నీ కన్నీటిని తొడగలిగిన దేవుడు. ఉడికిన శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. 90 సంవత్సరాలు వృద్ధురాలు ఒక బిడ్డకు జన్మనివ్వటం ఎంత కష్టం, ఎంత సాధ్యం? లోకానికి ఎంత నవ్వుపోతారు కానీ 90 సంవత్సరాల వృద్ధురాలకి బిడ్డ జన్మిస్తాడా? అది సాధ్యమేనా? కానీ యేసయ్య వాళ్ళ సంవత్సరం కూడా సాధ్యమే. స్తోత్రం చెప్పండి. ఈరోజున నీ జీవితంలో దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరచగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. సూర్యచంద్రుని నిలిపినటువంటి వాడు ఆయన. ఎర్ర సముద్రం 2 పాలుగా చేసినటువంటి వాడు ఆయన. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టినటువంటి వాడు ఆయన. పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇశ్రాయేలు కొరకు వేశాడు ఆయన. బండ నుంచి నీళ్లను 30 లక్షల మందికి దేవాదేవుడు బండ నుంచి నీళ్లను దయచేసి వారికి దాహార్తిని, వారి అవసరాలను తీర్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు. చనిపోయినటువంటి వాడిని తిరిగి లేపినటువంటి వాడు ఆయన. యెహోషువ పాదం చేసినప్పుడు సూర్యుడాన్ని గిబియాలోను, చంద్రుడాన్ని వయ్యాలో లాగిపోతుంటే సూర్యచంద్రుడు నిలిచిపోయి యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నీ జీవితాన్ని, ఎండినటువంటి నీ జీవితాన్ని దేవాదేవుడు ఏం చేయగలడు? జీవంతో నింపగలిగినటువంటి వాడు. ఒకవేళ ప్రియ ఎవరిని చెల్లి, నీ జీవితంలో ఆశీర్వాదం లేక దుఃఖంతో ఒకవేళ ఇక్కడ కూర్చున్నావా? ఎన్ని పరీక్షలు రాస్తున్నా ఓడిపోతూ, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న జీవితంలో సక్సెస్ లేక ఓడిపోతున్న పరిస్థితులు ఉన్నావా? యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించు. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించు. నీ జీవితం ఎండిపోయినటువంటి జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడు? జీవంతో నింపగలిగినటువంటి వాడు. ఒకవేళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఆమె పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి, అసమాధానం ఒకవేళ ఉందా? యేసయ్యకి మీ జీవితంలో స్థానం ఇవ్వండి. యేసయ్యని మీ జీవితంలో చేర్చుకోనండి. యేసుక్రీస్తు ప్రభు వారికి మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. మీ యొక్క కుటుంబంలో ప్రతి కలహాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పేటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. విజయవాడ పట్టణంలో నేను 2018 సంవత్సరంలో ఒక
మినిస్ట్రీని ప్రారంభించాను. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి సంఘాన్ని ప్రారంభించాను. మొదటి ఆదివారం 80 మంది వచ్చారు. మెల్లమెల్లగా పరిచర్య అభివృద్ధి చెందుతా ఉంది. దేవుడు నిష్పక్షపాతంగా ఆయన పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన కోసం ప్రయాసపడుతున్నప్పుడు, సత్యవాక్యాన్ని విజయవాడ పట్టణం అందింపజేస్తున్నప్పుడు దేవుడు ఈ రోజున దేవుని మహాగుణం బట్టి 80 మందితో ప్రారంభించబడిన ఆ పరిచర్య నేడు ప్రతి ఆదివారం 10,000 మంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ఒకే చోట చేరి. సమస్త మహిమా ఘనతా ప్రభావాలు దేవునికి కలుగును గాక. విదిన్ 8 years లో 7-8 సంవత్సరాల్లో ఈరోజు విజయవాడ సంఘం అద్భుత రీతిగా 10,000 మందితో ప్రతి ఆదివారం 4 ఆరాధనలో దేవుని ఆరాధన చేస్తున్నారు. మేము ఒక స్థలాన్ని తీసుకున్నాం, ఇలాంటి ఒక స్థలాన్ని తీసుకున్నాం. అతి త్వరలో అక్కడ ఒక గొప్ప మందిరం, సుమారుగా ఒక 10,000 మంది ఎట్ ఏ టైం పట్టే మందిరాన్ని యేసయ్య నామములో కట్టబోతున్న విజయవాడ పట్టణంలో. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఒక రీసెంట్గా ఒక కుటుంబం, నేను ఇలాగే మీటింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి 1 గంట అయింది. చక్కగా మరలా పడుకోవడానికి సిద్ధమవుతున్న టైంలో వెంటనే నా ఫోన్ రింగ్ అవుతుంటే సో లిఫ్ట్ చేశాను. మరి అంత అర్ధరాత్రి ఎవరైనా కాల్ చేస్తున్నారంటే ఎమర్జెన్సీ అయితేనే కదా కాల్ చేస్తారు కదా. కాల్ చేసి పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే భోజనం చేశారని అడగరు కదా. ఆ టైంలో ఏదో అర్జెన్సీ ఉంటుంది, ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసేటప్పటికి ఆ ప్రియ సహోదరుడు ఏడుస్తున్నాడు. ఆడవాళ్ళు ఏడటం సహజమే, ఆడవాళ్ళకి ఊరికనే కన్నీరు వస్తుంది, కానీ మగవారికి అంత త్వరగా కన్నీరు రాదు. కానీ ఆ వ్యక్తి ఫోన్లో ఏడుస్తూ ఒక మాట అన్నాడు, నా భార్య బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు గడి పెట్టుకుందండి, సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అన్నాడు. నా భార్య బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు తీసుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, దయచేసి ఒకసారి రాగలుగుతారా అన్నాడు. అయ్యా నువ్వు చెప్పింది ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నేను రావడం ఏంటి, రేపొద్దున కేసు అయిందంటే నన్ను కూడా ఇరికిస్తారు కదా అని ఆలోచన వచ్చింది. కానీ అతను చెప్పింది ఏంటి తెలుసా, నా భార్య మీ వర్తమానాలు వింటదండి, మేము మీ మందిరానికి వస్తున్నాను, నా భార్యకి మీ వర్తమానం అంటే ఇష్టం, ఈ ప్రపంచంలో నా మాట వినదు లేకపోతే ఎవరి మాట వినదు, కానీ మీరంటే గౌరవం దైవ సేవకుడు అంటే, దయచేసి మీరు త్వరగా వచ్చి తలుపు తట్టి అమ్మా అని పిలిస్తే మీ స్వరం వింటే ఆమెలో ఉన్న పరివర్తన వస్తుందేమోనండి, ఆ సూసైడ్ చేసుకోవడం ఆత్మహత్య చేసుకుని నిలిపేస్తుందేమో అంటే మీరు నమ్మండి. నేను ఇంకా నైట్ ప్యాంట్లో ఉన్నాను, నైట్ ప్యాంటు టీషర్ట్ ఉంది. వెంటనే కారు తీశాను, కిందకు వచ్చాను, కారు తీసుకుని నేనే డ్రైవ్ చేసుకుంటూ బగ్గ బయలుదేరండి, చాలా స్పీడ్గా వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి ఆ యొక్క గది అప్పటికే ఆమె ఫ్యాన్కి ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అలాంటి టైంలో పేరు పెట్టి పిలిచాను, అమ్మా ఒక్కసారి తలుపు తీయండి, నా మీద గౌరవం ఉంటే, దైవ సేవకుడిగా నా మీద గౌరవం ఉంటే దయచేసి ఒక్కసారి మీరు తలుపు తీయండి అంటే 5 నిమిషాల తర్వాత తలుపు తీసి బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బయటకు వచ్చేటప్పటికి ఆమె రోగం ఎలా ఉందో చెప్పమంటారా, జుట్టంతా విరబూసుకుందండి. బయట దురాత్మ చేత పీడించబడుతుంది ఆమె, దురాత్మ చేత పీడించబడుతుంది. ముఖం చూస్తుంటే చాలా వికృతంగా కనబడతా ఉంది, జుట్టంతా విరబూసుకుని ఉంది. ఆ టైంలో కూర్చోబెట్టాను, మొదలు ప్రార్థన చేశాను, ఆ నెత్తి మీద చేసి ప్రార్థన, ప్రభువా ఇప్పుడే ఈ దురాత్మ నుంచి ఈమెకు విడుదల ప్రసాదించు, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో దురాత్మ బయటకు పోవును గాక అని ఇద్దరి మీద సమాధాన ఆత్మ ఉండినట్లు ప్రార్థన చేశాను. ప్రార్థన కూర్చోబెట్టాను. సమస్య చెప్తున్నారు, ఇంకా ఇద్దరు సమస్య చెప్తున్నారు, ఒక్కొక్కరి మీద కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారు. దేవునితో వాక్య పరిధులు అవన్నీ కూడా సమకూర్చడానికి, అవన్నీ కూడా క్లారిఫై చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆనాడు నేను 1:00 ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయం 5:30 మళ్ళీ ఇంటికి వచ్చాను. సుమారుగా 4 గంటలు కౌన్సిలింగ్ చేశాను, దేవుడిలో ప్రార్థన చేశాను, వారి కోసం వాక్యం చెప్పి సమాధాన ఆత్మ వీరి మధ్య నిలబడాలని, సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా వీరి జీవితంలో చితకు తొక్కాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహా ఆకృపను బట్టి నశించిపోతున్నటువంటి వారు ఎండిన ఎముకల్లో దేవుడు జీవాన్ని నింపి ఆ భార్య భర్తలు ఇద్దరిని దేవుడు కలిపేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని కనుక ఆ ప్రాంతాన్ని మోసుకుని వెళ్ళకపోతే ఆ రోజు ఆ ఇంట్లో ఒక శవం ఉండేది. చాలా భయంకరమైన, పిల్లలు అనాథలైపోయేటువంటి వారు, పిల్లలు నిజంగా అనాథలైపోయేటువంటి వారు, తల్లి లేక పిల్లలు అనాథలైపోయేటువంటి వారు. ఆ రోజు ఆ కుటుంబాన్ని బ్రతికించింది యేసయ్య వాక్యం. స్తోత్రం చెప్పండి. అందుని బట్టి నీ వాక్యమే నా బాధ, నీ వాక్యమే నన్ను బ్రతికించు, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగించను. నా ప్రయోజనం ఎప్పుడైతే హెస్కేల్ తన జీవితంలో ఆత్మవశుడై ఉన్నాడో, భయపడలేదు. అతని జీవితంలో ఆత్మవశుడైనటువంటి వాడు భయపడడు. ఆత్మవశుడు అంటే దేవుని ఆత్మతో నింపినటువంటి వాడు భయపడడు.
యెహెజ్కేలుని దేవుని ఆత్మ ఆ ఎండిపోయినటువంటి ఆ లోయలోకి, ఆ ఎండిపోయిన ఎముకలు చోటు తీసుకెళ్ళినప్పుడు ఆ ఎముకలు చూసి, అస్థిపంజరాలు చూసి భయపడ్డది ఎవరు? యెహెజ్కేలు. ఈరోజు దేవుని ఆత్మతో నింపినటువంటి వారు భయపడరు. దేవుని ఆత్మతో నింపినటువంటి వారు కత్తికి కానీ, ఖడ్గానికి కానీ, మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ, తుఫానులకు కానీ భయపడరు. ధైర్యంగా వారు ఉంటారు. ఆత్మ నింపుదల ఉన్నవారు చుట్టూ ఉన్న పరిస్థితులకు ఏం చేయరు, భయపడరు. ఎర్ర సముద్రానికి దగ్గరికి ఇశ్రాయేలు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే కూడా వచ్చాడు. వెనకాల ఫరో సైన్యం కూడా వచ్చారు. ఫరో సైన్యం ఎర్ర సముద్రానికి భయపడ్డారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి భయపడ్డారు. దేవుని ఆత్మతో నింపినటువంటి మోషే మాత్రం భయపడలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపినటువంటి వాడు భయపడి రాత్రికాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన ఆత్మ తిరిగి తన ఆత్మ ప్రభు ఇవ్వలేదు, కానీ ఆయన ఇచ్చిన ఆత్మ తెలుసా? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ప్రభు మనకి ఇచ్చాడు. For God has not given us the spirit of timidity, but he has given us the spirit of boldness and self control అన్నాడు దేవుని లేఖనాలు. నా ప్రదర్శన దేవుని ఆత్మతో నింపినటువంటి వారు భయపడరు. చూడండి, ఏలా లోయ ఉందండి. ఏలా లోయలు ఎవరున్నారు? గొలియాతు ఉన్నాడు. గొలియాతు సవాలు విసురుతున్న 40 రోజులుగా మూతి మీద మేసం ఉన్నవాడు, రండిరా నాతో పోరాడండి అంటుంటే సౌలు సైతం గుడారంలోకి వెళ్ళి తాక్కుని గజగజలాడిపోతున్నాడు. ఎవరిని చూసి? 6 మూరలు జానటువంటి గొలియాతును చూసి. దావీదు అన్నలు ఉన్నారు, వారు కూడా యుద్ధ వీరులే. వారు కూడా ఎవరికి భయపడుతున్నారు? గొలియాతుకు భయపడుతున్నారు, కానీ దావీదు భయపడ్డా? ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా గొలియాతుకు భయపడుతున్నారు, కానీ దావీదు మాత్రం భయపడలా. ఎందుకు తెలుసా? దావీదు దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు భయపడరు. ఈ రాత్రికాల సమయంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సిరియా సైన్యం వచ్చి ఎలీషా చుట్టూరు కూడా మోహరించుంటే ఎలీషా సేవకుడైతే భయపడుతున్నాడు. ఇంకేంటి, ఈ రోజుతో మన జీవితాలు ముగించబడతాయి. సిరియా సైన్యం అంతా కూడా ఎలీషాను చంపేస్తారు, ఆయనతో పాటు నన్ను కూడా చంపేస్తారు అంటున్న టైంలో ఎలీషా ఒక మాట అంటున్నాడు దేవునితో, ప్రభువా ఈ దాసుని యొక్క కళ్ళు తెరువు అన్నప్పుడు ఆ సైన్యం, సిరియా సైన్యం వెనకాల ఎవరున్నారు? దేవుని యొక్క సైన్యం, అగ్ని సైన్యం నిలబడి ఉన్నారు. ఆ వాడి కనులు తెరబడ్డాయి. ఎలీషా భయపడ్డా? ఎలీషా భయపడ్డా? దేవుని ఆత్మతో నింపినటువంటి వారు ఏ ఒక్కరు కూడా భయపడరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఈరోజున 35వ అధ్యాయంలో 3 ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి, గడగడ శబ్దం చేసుకుంటూ ధ్వని పుట్టిందట. ఎముకల్లో ఏమొచ్చింది? చల్లం వచ్చింది. ఎముకల్లో స్పందన వచ్చింది. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యాన్ని వింటూ నీ జీవితంలో స్పందన రావాలి. ఎప్పుడు నీ జీవితాలు ఆశ్రయించబడతాయి, ఎప్పుడు నీ జీవితాలు వెలిగించబడతాయి, ఎప్పుడు నీ జీవితాలు ఉజ్జీవితం నింపబడతాయి. ఎంతమందికి అద్భుతం కావాలి రాత్రికాల సమయంలో? ఎంతమందికి స్వస్థత కావాలి? ఎంతమందికి ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల కావాలి? ఎంతమంది కుటుంబాల్లో శాంతి కావాలి? ఎంతమందికి మీ విద్యల్లో ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించాలని ఆశ లేదా? త్వరగా వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నా అంటారు చాలా మంది. పాస్టర్ గారు త్వరగా వదిలేండి, చలి అయిపోతుంది, చలి పెరిగిపోతుంది, ఇంటికి వదిలేండి అంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం స్పందించినటువంటి వారి జీవితాల్లోనే వారి యొక్క ఇంద్రియ స్థితికి ఎలా మార్చబడుతుంది? జీవంతో నింపబడుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే యెహెజ్కేలు మాట పలికాడో గడగడ ధ్వని పుట్టిందట. ఎముకల్లో కదలిక వచ్చింది. ఈ రాత్రికి నీకు కూడా కదలిక కావాలి, నీకు కూడా కదలిక కావాలి. దేవుని వాక్యం ఇప్పుడు నీలో కూడా కదలిక కావాలి. అంటే కదలిక అంటే అర్థం ఏంటి? రెస్పాండ్ అవ్వాలి. యేసయ్య మాటకు విని దాని ప్రకారం జీవించడానికి నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టడం కాదు. చాలా మంది వింటారో దాన్ని విడిచిపెడతారు, కానీ నీ జీవితంలో విధేయతను కనపరచాలి. దేవుని మాట విధేయత చూపిస్తున్నావా? మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో మందను కాచాడు, మిద్యాన్ అరణ్యంలో. ఒకరోజు అరణ్యాన్ని దాటి బయటకు వచ్చాడట. బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద కొండ కనబడుతుంది. ఆ కొండ పేరే హోరేబు పర్వతం. అది దేవుని పర్వతం. ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్వతం దగ్గర ఒక చోద్యాన్ని ఒక వింతను చూస్తున్నాడు. ఏంటి ఆ చోద్యం ఎంత అంటే, ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అప్పుడు దేవుని ఆత్మ, అప్పుడు దేవుని స్వరం మోషే కనబడుతుంది. ఆ మండుచిన పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడు అని ఎప్పుడైతే చెప్పగానే మోషే అక్కడ చెప్పులు విడిచిపెట్టి ఆ మండుచిన పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని అభిషేకించాడు. మోషేలో జీవాన్ని నింపాడు. అప్పుడు వరకు మోషే ఎండిపోయిన ఎముకలాగే ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు కలిగే జీవిస్తున్నాడు, అరణ్యంలో జీవిస్తున్నాడు. మిద్యానులో బ్రతుకుతున్నటువంటి ఆ మోషే ఆ రాత్రి కాల సమయంలో ఆ మండుచున్న పొద దగ్గర దేవుని మాట విధేయత చూపించాడు. అందుని బట్టి మోషే అభిషేకించబడ్డాడు, దేవుని చేత వాడబడ్డాడు. ఈ రాత్రి కాల సమయంలో రెస్పాండ్ అవడం అంటే అర్థం తెలుసా?
దేవుని మాట ఏదైతే వినపడుతుందో దానికి విధేయం చూపించాలి. మోషే నీ చెప్పులు విడిచిపెట్టేయ్ అన్నాడు, విడిచిపెట్టేశాడు. ఈ రాత్రి కాలం దేవదేవుడు అన్నాడు, పాపాన్ని విడిచిపెట్టేయ్, అక్రమాన్ని విడిచిపెట్టేయ్, అన్యాయాన్ని విడిచిపెట్టేయ్, మోహపు చూపులు విడిచిపెట్టేయ్, దుర్నీతిని విడిచిపెట్టేయ్, విగ్రహాలను విడిచిపెట్టేయ్. విడిచిపెట్టి నీ చెప్పులు, గర్వం అనే చెప్పులు విడిచిపెట్టేయ్, పాపం అనే చెప్పులు విడిచిపెట్టేయ్, లోకం అనే చెప్పులు విడిచిపెట్టేయ్, నేను దీవిస్తాను అన్నాడు. ఈ రాత్రి కాలం ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే విడిచిపెట్టాల్సిన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పట్టుకోవాల్సిన వాటిని ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ మాట రెండు ఒకసారి పక్కన వాళ్ళతో, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోవాలి. చెప్పట్లేదు, నా వైపు చూస్తారే, చెప్పారా? అప్పుడే ఆశీర్వాదం. ఊరికి నేను దేవుడి ఆశీర్వాదాలు ఏమండి పలహారంలో పంచిపెట్టాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరికి అందరికీ ఆశీర్వాదాలు పలహారం వల్ల పంచిపెట్టాడు మనకి. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే ఆశీర్వాదం, ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడే ఆశీర్వాదం. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వేం విడిచిపెట్టాలి? ఏ చెప్పు విడిచిపెట్టాలి? పాపం అనే చెప్పు విడిచిపెట్టాలి. వాస్తవానికి మోషే ఏ చెప్పలేసి తిరుగుతున్నాడు చెప్పమంటారా? గర్వం అనే చెప్పలేసి తిరుగుతున్నాడు. ఎందుకంటే మోషే ఐగుప్తు సకల విద్యలో ప్రవీణుడు. ఏమంటే చక్కగా మనలో ఎవరైనా పాట పాడారనుకోండి, ఆమెకి ఏముంటుంది? కొద్దిగా చెప్పండి. మనకి తలాంతులు ఉన్నాయంటే గర్వం ఉంటుంది కదండి. తలాంతులు కలిగినటువంటి వారికి ఏముంటుంది? గర్వం ఉంటుంది. అలా ఎత్తున అడుగుతూ ఉంటారు వాళ్ళు, అంతే కదా. సో మోషేకి అన్ని తలాంతులు ఉన్నాయి. ఎన్ని తలాంతులు? ఐగుప్తు విద్యల్లో అన్నింటిలో ప్రవీణుడట. అటువంటి వ్యక్తి గర్వం లేకుండా ఉండదా? ఉంది. ఆ గర్వం అనే చెప్పలేసి చూస్తాం. ఈరోజు చాలా మంది ఏమండి డబ్బు ఉందనే గర్వం. ఏంటది? డబ్బు ఉందనే గర్వం. ఒక 100 ఎకరాలు రొయ్యలు చెరువు ఉందనుకోండి, ఆ వ్యక్తిని పట్టుకోగలరా? 100 ఎకరాలు ఏముంది ఆయనకి? రొయ్యలు చెరువు ఉంది. చాలా గర్వంగా ఉంటాడు, డబ్బు ఉందనే గర్వం. నేను ఒకసారి నెల్లూరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక ముసలాయన పాపం బ్యాగులు పట్టుకొని మొయ్యలేకపోతున్నాడు, ఒక్కడే మోసుకుంటూ వెళ్తున్నాడు. నేను ఆపి అడిగాను, ఏమండి ఎవరు లేరా మీకు? కొడుకులు లేరా మోయడానికి? ఒక్కళ్ళే ప్రయాణం చేస్తున్నారు, మీకు ఎవరు లేరా? కొన్ని విదేశాల్లో ఉన్నారంటే ఆ ముసలాయన అన్నాడు, ఆ వృద్ధుడు అన్నాడు, ఉన్నాడు నాకు పనికిమాలుడు అన్నాడు. ఉన్నాడు నాకు పనికిమాలుడు అన్నాడు. ఏంటి సార్ ఇంతేంటి అంతలా మాట్లాడారంటే, ఏం చెప్పను బాబు, వాడికి నేను కష్టపడి 80 ఎకరాలు నేను సంపాదించాను. ఆ 80 ఎకరాలు నా కొడుక్కి ఇస్తే ఈరోజు ముద్దన్నం పెట్టట్లేదు అక్కడ. ముద్దన్నం పెట్టడానికి అక్కడ ఇబ్బంది అయిపోతుందట. నేను ఎంత తింటాను బాబు రోజుకి? తిన్నా సరే అరుగుతుందా నాకు? మధ్యాహ్నం వస్తే 2 ముద్దలు, రాత్రి వస్తే 2 ముద్దలు. ఆ 2 ముద్దలు పెట్టడానికి వాడికి ఎంత ఇగో వాడికి. ఆ 2 ముద్దలు పెట్టడానికి వాడికి ఇష్టం అవ్వట్లేదు. బతికే వాడికి ఉపయోగం అంటున్నాడట. మరి హాస్పిటల్కి వెళ్తాను రా, బాగోట్లేదు, నిద్ర పట్టట్లేదు, రాత్రంతలా మెలుగుండి చూస్తున్నాను, శరీరంలో ఏదో రోగం ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్ళంటే ఆ కొడుకు అన్నాడట, 80 ఎకరాలు రాయించుకున్నవాడు నువ్వు బతికే వాడికి ఉపయోగం చావు అన్నాడట. తండ్రిని కొడుకేనాడు అసలు? వాడు కొడుకేనా అని చెప్పిన మాట ఏంటి తెలుసా? నా కొడుక్కి రాయినంతసేపు బాగానే చూసుకున్నాడు, డాడీ అని పిలిచేవాడట, నాన్నగారు అని పిలిచేవాడట. ఆస్తి ఎప్పుడైతే రాగానే వాడు కళ్ళు నెత్తుకొచ్చేసినాయి అన్నాడు. ఎవరికైనా కళ్ళు నెత్తుకొస్తాయండి? అందరికీ కళ్ళు ఎక్కడే ఉంటాయి, లేకపోతే పైన ఉంటాయా? కానీ కొంతమందికి ఉంటాయట పైన. ఆ పైన ఉంటే వాళ్ళు ఎక్కడ చూడరు? కింద చూడరు, కింద ఉన్నటువంటి వాళ్ళు చూడరు, పైనే చూస్తారట. దాని అర్థం ఏంటి? గర్వంతో కళ్ళు మూసుకుపోయి పెట్టేవారు. గర్వంతో డబ్బు ఉందనే గర్వం, కొంతమందికి అందం ఉందనే గర్వం, కొంతమందికి ఆత్మీయ తలాంతులు ఉన్నాయని గర్వం, కొంతమంది చదువు ఉందనే గర్వం, కొంతమంది కుల గర్వం. ఏంటి మా కులం ఏమనుకుంటున్నావు నువ్వు అని కుల గర్వం. కొంతమందికి ఏంటి మత గర్వాలు, కొంతమందికి ఆత్మీయ గర్వం. దేవుడు కొంత వాక్యం చెప్పేటువంటి తలాంతులు ఇస్తే దాన్ని బట్టి గర్విస్తుంటాడు ఒక్కొక్క ఆయన. దాన్ని వ్యాపారంగా మారుస్తాడు. దాన్ని ఒక వ్యాపారంగా మార్చి నాతో ఫోటో దిగాలంటే 20,000 అంటాడు, నాతో ఫోటో తీసుకోవాలంటే 30,000 అంటాడు. దేవుడు నీకు ప్రేమించి చక్కటి వాక్యపు తలాంతించి సువార్త ప్రకటించంటే దాంతో వ్యాపారం చేస్తావా? అది కరెక్ట్ అయిన మీరు ఆలోచన చేయండి. ఇంకా కొంతమంది బాగా పాటలు పాడేటువంటి తలాంటిస్తే చెప్పండి, ఆ పాటల ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకురాగానే గర్విస్తుంటారు. దేవుడు కొద్దిగా అందం ఇస్తే, దేవుడు కొద్దిగా ముక్కు కొద్ది తినగా పెట్టి మంచి రూపాన్ని ఇస్తే, ఈ జక్కరలో నాకంటే అందగత్తే ఎవరు ఉన్నారా అంటది. ఏంటట? ఈ జక్కరలో నాకంటే అందగత్తే ఎవరు లేదు
అందం మోస్కరం సౌందర్యవర్ధం, ఓ అందగత్తని గర్విస్తున్నావా? చెప్పండి, దేవాదేవుడు వారి యొక్క చెప్పండి వారి గర్వాన్ని ఏం చేస్తాడు? అణిచేస్తాడు. మరి కాసేపు ఆపండి, పాంప్లెట్ పంచుకోవడం వెనకాల వాకింగ్ చెప్తుంటే పాంప్లెట్లు పంచుకుంటారు మీరు. కూర్చో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్పందించాలి దేవుని వాక్యానికి. ఏంటి? దేవుని మాటకి ఏం చేయాలా? స్పందించాలా. అంతేగాని మాకు సంబంధం లేదని పాంప్లెట్లు పంచుతారు మీరు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దాని వాక్యానికి గౌరవాన్ని ఇవ్వాలి. అదే స్పందించడం. పేతురు రాత్రంతా చేపలు పెట్టాడు, ఒక చేపన పడిందా? యేసయ్య ఉదయాన్ని వచ్చి లోతుకు వెళ్ళి వలవే అన్నాడు. స్పందించాడు. ఎవరు? పేతురు. విస్తారమైన చేపల రాశిని పొందుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యానికి ఏం చేయాలా? స్పందించాలా. ఎక్కడైతే దేవుడు మార్చుకోమన్నాడో, దేవుడు ఎక్కడైతే పరివర్తన కలిగి ఉండమన్నాడో ఆ పరివర్తన కలిగి జీవించినప్పుడు అద్భుతాలు నీకు సొంతం అవుతాయి. ఆ ఎముకలు స్పందించి గడగడ శబ్దం చేసుకుంటూ ఒకదానికి ఒకటి వచ్చి ఇంకోటి ఏంటంటే ఒకదానితో ఒకటి కలుసుకున్నాయట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కూడా దేవునితో ఐక్యం అవ్వాలి. నువ్వు దేవునితో కూడా ఐక్యం అవ్వనప్పుడే, దేవుని ఆత్మతో కలిసి నువ్వు సంధానించబడినప్పుడే అద్భుతాలను చూస్తావు. చివరిగా మా సజీవమై మహా సైన్యంగా మార్చబడ్డాయట. ఈ రాత్రి కలిసిన సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా చేయించిన దేవుడు, నీ దుఃఖతనాన్ని దేవుడు సమాప్తం చేసేటువంటి దేవుడు, దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టేటువంటి దేవుడు. రాత్రి కాలంలో ప్రియ తమ్ముడు, నీ జీవితం పాడైపోయిందని, నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయిందని, నీ జీవితంలో ఏమి ఆనందం లేదని బాధపడుతున్నావా? ఈ రాత్రి కాలంలో దేవాదేవుడు నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని కురిపించబోతున్నాడు. నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీకు నూతన జీవం దేవుడు ఇవ్వబోతున్నాడు. పక్షులాజు యవనం వలె యవనం పుట్టుకొచ్చిన మేలుతో హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు, పక్షులాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక సమస్యలకు పరిగెత్తుతారని దేవుడు నాకు తెలుస్తా ఉంది. దేవుడు నీ ఆశను తిరిగి చిగురింప చేయగలడు. హల్లెలూయా. నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. సమస్తాన్ని కోల్పోయి మరలా బెత్లెహేంకి వచ్చిన తర్వాత అందరిని ఏమంటే తెలుసా? నయోమి అనొద్దు, ఏమనండి? మారానండి అని ఎప్పుడైతే అందో, కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని మళ్ళా ప్రభువుకు సమర్పించుకుందో, రూతు అనేటువంటి ఆ అమ్మాయి నిజంగా అత్తగారితో చెప్పిన మాట ఏంటి తెలుసా? మోయాబీయురాలే, విగ్రహార్పితురాలే, భయంకరమైన వంశంలో పుట్టినటువంటి రూతు ఎప్పుడైతే బెత్లెహేమును ప్రేమించిందో, ఆ బోయేజును ఎప్పుడైతే కోరుకుందో, రూతు జీవితం ద్వారా నయోమి జీవితం కూడా మార్చబడింది. రూతు నయోమి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిపోయారు. హల్లెలూయా. మారా జీవితాన్ని దేవుడు మధురంగా చేశాడు. రాత్రి కాలంలో నీ జీవితాన్ని వెలిగించగలడు. చిన్న మాట చెప్పి ముందు చేస్తాను. యేసయ్యకి అసాధ్యమైనది కూడా లేదు. ఉడికిని శారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఆయన. ఎండిపోయినటువంటి ఆహారం చేతికారిని చిగురింప చేసినటువంటి దేవుడు. ఆహారం చేతికారిని చిగురింప చేసి ఈ రాత్రి కాలంలో నీ జీవితాన్ని కూడా చిగురింప చేయగలదు. అందరూ బైబిల్ మూసేయండి. అందరు భూమి మీద అందరూ నా వైపు చూడండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. నేను ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి నా సందేశాన్ని ముగించేస్తాను. చాలా కాలం క్రితం ఒక పల్లెటూరులో, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో అనుకోవచ్చు, ఒక ప్రాంతంలో ఒక దేవుని సేవకుడు, ఒక దేవుని సేవకురాలు సేవను ఆరంభించారు. ఉద్యోగాన్ని రాజీనామా చేసేసి దేవుని సేవకులకు వారి జీవితాన్ని అర్పించి ఒక ప్రాంతంలో వారు స్వాత ప్రకటిస్తే సంఘం మొదలెడితే ఎంతమంది వచ్చేవారు తెలుసండి? 2, 3, 4 ఆదివారం. కానీ వారు ప్రార్థనా పూర్వకం ఎప్పుడైతే మొదలుపెట్టారో వారు సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. దేవాదేవుడు వారిని ప్రేమించి 3 బిడ్డలు ఇచ్చాడు కానుకగా. గర్భఫలం యెహోవాను గురించి స్వాస్థ్యం కదా, ఆ స్వాస్థ్యాన్ని ఎప్పుడు ఇచ్చారో చక్కగా పిల్లలు పెంచుతున్నారు. ఆఖరుడు ఉన్నాడంటే చిన్న కుమారుడు. వాడు ఒకరోజు ఆదివారం జరిగిన సంఘటన, వారి ఇంట్లో వారు మందిరానికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధమవుతున్న టైంలో ఆ చిన్నపిల్లడు ఉయ్యాల్లోనూ లేకపోతే చాప మీద పట్టుకుని పెడితే పాక్కుంటూ వెళ్ళిపోయి ఇంట్లో ఉంటున్న నీళ్ళ ట్యాంక్లో పడిపోయాడు. ఇంట్లో సంప్ అంటారు, ఇంట్లోనే చిన్న ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాంక్లో పడిపోయాడు. తల్లి చూసుకోలేదు, ఏ ఒక్కరు చూసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి ఆమె పాస్టర్ గారు కాబట్టి అందరికీ భోజనాలు ఉంటుందని ఆ పాస్టర్ గారు వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ చిన్నతో వాడు పాక్కుంటూ ఆయనకి ఎంత వయసు తెలిసి చెప్పంటారా? 10 సంవత్సరాలు లేదా 11 నెలలు, 10 నెలలు. అలా 10 నెలల పాటు పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క నీళ్ళ ట్యాంకులు పడిపోతే చూడలేదండి. కాసేపటికి బాబు ఏమని చూసుకుంటే బాబుకి లేడు. వెతికేటప్పటికి ఎక్కడున్నాడంటే నీళ్ళ ట్యాంకులో ఉన్నాడు. తల్లి అలా చూసి షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ బాబు బోర్లా పడిపోయి ఉన్నాడు. శరీరం అంతా కూడా తెల్లగా మారిపోయింది. వెంటనే బయట తీసి
ఈ యొక్క పల్స్ చెక్ చేసింది. అంటే ఇక్కడ పల్స్ చెక్ చేస్తే పల్స్ కొట్టుకోవట్లేదు. ఆ తర్వాత గుండె దగ్గర ఇలా చేపడితే గుండె చెప్పండి గుండె కొట్టుకోవట్లేదు. అయినా సరే జీవం ఉందేమో అని చెప్పి వెంటనే గట్టిగా ఏడిస్తే అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, డాక్టర్ గారు ఏదన్నా ప్రయత్నం చేసి బ్రతికిస్తాడేమో, లేకపోతే జీవం ఉంటే ఏదైనా చేస్తాడేమని చెప్పి పరుగున పక్కన ఒక నర్సింగ్ హోమ్ ఉంటే ఆ నర్సింగ్ హోమ్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారట, అరగంట క్రితం ఈ బాబుని తీసుకొస్తే కనుక నేను ఏదైనా చేసేవాడిని, కానీ ఈ బాబులో జీవం లేదు, తీసుకెళ్ళి సమాధి చేశాను అన్నాడట. ఇంకా ఏ ట్రీట్మెంట్ చేయలేదు ఆ బాబుకి. ఏడుస్తూ వచ్చారు, ఇంటికి వచ్చారు. ఆదివారం రోజున ఒక దేవుని సేవకుడి ఇంట్లో శవం, ఒక దేవుని సేవకుడి ఇంట్లో మృతదేహం. అలా టైంలో ఏడుస్తున్నప్పుడు ఆ పాస్టమ్ గారికి లేకపోతే ఆ యొక్క తల్లికి దేవుడు తలంపిస్తున్నాడట, ఒక దర్శనం చూపిస్తున్నాడట. ఆ దర్శనం ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చేటువంటి వాడు నేను. యెహెజ్కేలు చూస్తున్నాడు, ఆ యొక్క లోయలో ఎండిన ఎముకల్లో జీవం ఏ విధంగా వచ్చిందో. ప్రభువా నీ చిత్తం అయితే నా బాబు కూడా జీవాన్ని ఇవి. ఆనాడు లాజరు చనిపోయినప్పుడు 4 దినాలైనప్పుడు లాజరు బయటకు వచ్చాడు కదయ్యా. అదే రీతిగా విధవరాల కుమారుడు చచ్చిపోతే నాయన గ్రామంలో విధవరాల కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నప్పుడు విధవరాల కుమారుడు లేచి కూర్చున్నాడు కదా. ప్రభు నీ చిత్తం అయితే నా బాబుకి జీవాన్ని ఇవ్వయ్యా, నీకోసం ఈ బాబును ప్రదర్శిస్తాను అని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుందో, ఆమె చేసిన ప్రార్థన బట్టి ఆమె ప్రార్థన దేవుని సన్నిధి ధూపం వల్లే వెళ్ళింది. ప్రార్థన దేవతలు 20 నిమిషాల తర్వాత ఆ బాబుకు జీవాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ బాబుకు జీవాన్ని ఇస్తే నిజంగా ఆ బాబుని చూసినప్పుడు ఆ తల్లి చాలా సంతోషించింది. ప్రభువా నా బాబుకు జీవాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇంకా నీకు కృతజ్ఞులుగా ఉంటాం తండ్రి, ఇంకా నీ పరిచయం నమ్మకంగా చేస్తాం, నీ చిత్తమైతే ఈ బాబుని నీకు సమర్పిస్తామయ్యా అని ఎప్పుడైతే తల్లి సమర్పించుకుంది. కానీ ఆ బాబు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. ఆ తర్వాత 2 మాస్టర్ డిగ్రీలు అంటే ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించాడు. అందరూ ఒక మాస్టర్ డిగ్రీ చదువుతారు, కానీ ఆ బాబు 2 మాస్టర్ డిగ్రీ చదివాడు. వెంటనే సేవ చేస్తే సంఘస్థులు చందాల ద్వారా దశమ భాగాల ద్వారా బతకాలంటారు. పాస్టర్ గారిని ఏమంటారు, మేము సందా ఇవ్వకపోతే మీరు ఎలా బతుకుతారంటారు. అలాంటి విన్నటువంటి అబ్బాయి అనుకున్నాడు, సేవ చేయకూడదు, పరిచయం చేయకూడదు, పాస్టర్ అవ్వకూడదు, మంచిగా ఉద్యోగస్తుడిగా మారి అనేక లక్షలు సంపాదించి అనేక మంది దేవుడి సేవకులకి ఏమివ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలి, 2-3 దశమ భాగాలు ఇచ్చి సేవను సపోర్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఎప్పుడు సేవకు రాకూడదు అనుకున్నాడు. కానీ ఆ కుమారుడు బాగా చదివి ఉద్యోగం చేస్తున్న టైంలో ఒక రాత్రి ఒక దర్శనాన్ని ఆ బాబుకు దేవుడు చూపించాడు. అంటే పెద్దోడు అయిపోయాడు, ఆ టైంలో చూపించాడు. ఆ 10 నెలల ప్రాయంలో తను ఏ రీతిగా అయితే నీళ్ళలో పడిపోయి ఏ రీతిగా ప్రాణం వదిలేశాడో, ఆ తల్లి ఏడ్చినటువంటి దృశ్యము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి ఆ దృశ్యము, ఇవన్నీ కూడా దేవుడు ఇలా ఒక రీల్ వలె చూపిస్తా ఉన్నప్పుడు అవన్నీ చూసి చివరిలో ఒక మాట అన్నాడట, I did all these things for you, what you can do for me. నేను ఇవన్నీ నీ కోసం చేస్తే నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? నా పరిచర్య, నా యొక్క సత్యస్వాతం ప్రకటించగలవా? నీ సాక్ష్యాన్ని అనేక దేశాలకి ప్రచురించగలవా అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడగానే ఆ బాబు యవనస్తుడిగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు మరుసటి రోజే ఆ బాబు ఏం చేశాడంటే ఆ యొక్క కంపెనీలో లేకపోతే ఆ బాస్ దగ్గరికి వెళ్ళి డిజిగ్నేషన్ లెటర్ రాసిచ్చి, రేపటి నుంచి ఉద్యోగానికి రానండి, రేపటి నుంచి దేవుని సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాడు ఆ అబ్బాయి. దేవుడు ఆ అబ్బాయిని విడిచిపెట్టలేదండి, ఆ యవనస్తుడికి తీర్మానాన్ని విడిచిపెట్టలేదు. మొదట్లో చిన్నగా పరిచయం ప్రారంభించిన దేవుడు ఆ బాబుని అనేక ప్రాంతాల్లో నిలబెట్టుకుంటున్నాడు. ఇలాంటి పల్లెటూరులో వాడుకుంటున్నాడు, పట్టణాల్లో వాడుకుంటున్నాడు, ప్రభుత్వ అధికారుల ముందు, శాస్త్రవేత్తల ముందు, దేశంలో ఉన్నటువంటి స్థానంలో నిలబెడుతున్నాడు. అంత మాత్రం కాదు, 50 కంటే దేశాలు నిలబెట్టుకుని అనేక పెద్ద కాన్ఫరెన్స్ లో కొన్ని వేలాది మంది ప్రజల ముందు, 50,000 మంది ప్రజల ముందు నిలబెట్టుకుంటూ దేవుని నామమును అందింప చేస్తూ అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక దేశాలు తిరుగుతూ ఈ రాత్రి కాలంలో చక్రం అనే ప్రాంతంలో మీ ముందు నిలబెట్టి ఆ కుమార్ చేత వాక్యాన్ని అందింప చేస్తున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, దట్స్ మీ. నా చిన్నతనం నీటిలో పడిపోయి ప్రాణం వదిలేసి నన్ను దేవుడు తిరిగి బతికించాడు, ఆయన సేవలో వాడుకుంటున్నాడు. విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి ఈ దీనుణ్ణి, ఈ పనికి మాలని దేవుడు నిలబెట్టాడు, అద్భుతం చేశాడు. ఎండు ఎముకల్లో జీవాన్ని నింపినటువంటి దేవుడు ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో కూడా జీవాన్ని నింపి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడం మాత్రమే కాకుండా అనేక మంది నీ ద్వారా దీవించబడేలా ప్రభు చేస్తాడు. అటువంటి కృప దేవుడికి అనుగ్రహించును గాక.